షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది పౌలు ఓపెన్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. ఏమని రాస్తున్నాడు? నేను ఎవరిని నమ్ముతున్నానో ఆయనను నేను ఎరుగుదును. ఈ మాట సరిగా అర్థం చేసుకోండి. నేను నమ్ముతానని ఆశిస్తున్నాను అని కాదు, నేను నమ్ముతానని అనుకుంటున్నాను అని కాదు. మరేమిటది? నేను ఎరుగుదును అంటున్నాడు. ఇది కంప్లీట్ అష్యూరెన్స్ అన్నమాట, సంపూర్ణమైన నిశ్చయత. పౌలు క్రైస్తవత్వం గురించి కేవలము ఏదో మేధస్సులో కొంచెం జ్ఞానం ఉందని కాదు, మేధో జ్ఞానం కంటే ఎక్కువ కలిగి ఉన్నాడు. పౌలు యేసుక్రీస్తు అనే వ్యక్తితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అతని యొక్క విశ్వాసము అతను నమ్మిన దానిపై మాత్రమే కాకుండా అతను ఎవరిని విశ్వసించాడో ఆయన మీద ఆధారపడి ఉన్నది. ఈరోజు మనము క్రీస్తుకు చెందిన వారమని, ఇంకా ఆయన మన జీవితంలో జీవిస్తున్నాడు అని, ఇంకా చెప్తున్నాను, ప్రతి పరిస్థితిని మంచి కానీ చెడు కానీ చూసుకుంటూ జీవిస్తున్నాడనే నిశ్చయత మనకుందా? మనలో క్రీస్తు జీవిస్తున్నాడా? నిజంగా మనము క్రీస్తుకు చెందిన వారముగా వ్యవహరిస్తున్నామా? ఒకసారి పౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే, అనగా రక్షింపబడక మునుపు పాత జీవితంలో ఉన్నప్పుడు చూస్తే చాలా మతపరమైన వాడండి ఆయన. గమలీయేలు ఆధ్వర్యంలో అతని యొక్క ట్రైనింగ్ చూసారా? ద బెస్ట్ అన్నమాట, అత్యుత్తమైనటువంటి శిక్షణ తీసుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రయత్నాలు చాలా చిత్తశుద్ధితో ఉండేవి. అతడు ధర్మశాస్త్రం అంతా తెలిసిన ఒక మంచి పరిచయుడు. కాబట్టే ఈ కొత్త క్రైస్తవ ఉద్యమం యోధా మతానికి ప్రమాదకరమని హృదయపూర్వకంగా విశ్వసించాడు. అందువల్ల పౌలు క్రైస్తవ విశ్వాసమును అసహించుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడు కనికరం లేకుండా క్రైస్తవుని హింసించాడు. దమస్కునికి వెళ్ళే మార్గంలో యేసుక్రీస్తు ప్రభుని కలుసుకున్న తర్వాత అతని జీవితం ముందున్న విధంగా లేదండి. అప్పుడు యేసు ప్రభుని ప్రభువు అని, దేవుడు అని అంగీకరించాడు. తన సొంత పాపాన్ని ఒప్పుకున్నాడు. తన జీవితాన్ని యేసుక్రీస్తుకు అప్పగించాడు. ఆయనకు లోబడాలని నిర్ణయించుకున్నాడు. యేసుక్రీస్తుల విశ్వాసం గొప్ప ఆశీర్వాదాలు తెస్తుంది. అంతేకాదు, అప్పుడప్పుడు గొప్ప శ్రమలను కూడా తెస్తుందండోయ్. పౌలు తన విశ్వాసం నిమిత్తం శ్రమపడ్డాడు. తన ప్రభువును వ్యక్తిగతంగా ఎరిగినవాడు కాబట్టే తనను చూసుకోవడానికి ప్రభు ఉన్నాడు అనే నిశ్చయత అతనికి. అతను అనుభవించిన అన్ని పరీక్షల్లో కూడా ఆనందించాడు, ఎక్కడ గొనుక్కోలేదు. ఆ గొడుక్కోవటానికి బదులుగా అతడు తన క్రీస్తు కోసం బాధపడినందుకు సంతోషంగా ఉన్నాడు. ఇది అర్థం చేసుకుంటున్నామా మనం? మనం పూర్తిగా ప్రభు చేతుల్లోకి అప్పగించుకున్నప్పుడు పౌలు లాగానే మనకు కూడా ఆయనను ఎరుగుదుము అనే నిశ్చయత కలిగి మన జీవితంలో ప్రతిదీ ఆయన ఆధీనంలో ఉన్నట్టు భద్రంగా ఉందనే నిశ్చయతను కలిగి ఉంటాం. ఇదేనండి మన విశ్వాసానికి సంబంధించిన నిశ్చయత. ఎప్పుడైతే ప్రభుని పూర్తిగా తెలుసుకుంటావో, క్షుణ్ణంగా ఆయన ఎరిగి ఉంటావో, ఆయన తెలుసుకుంటావో, భయపడవు, ధైర్యంగా ఉంటావు. ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా ద్వారా పనిచేస్తున్నాడు, నా శ్రమలు చూస్తున్నాడు, నా అనుభవాలన్నీ ఆయనకి తెలుసు, నా శ్రమలు ఆయనకి తెలుసు. గొప్ప ధైర్యంతో, పరిపూర్ణ నిశ్చయతతో బ్రతుకుతాం. అటువంటి నిరీక్షణ నిశ్చయతతో నెమ్మదితో జీవించుదుముగాక. ఆమేన్.